ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు అంటే ఈ నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటటువంటి కూటమి అభ్యర్థులు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ అభ్యర్థులు చాలా వ్యతిరేకత ఉంది. అలాగే ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ వాళ్ళకి తిరుగుబాటుగా ఉన్నారు. కాబట్టి అక్కడ అభివృద్ధి పనులు లేకపోవడం, అలాగే అక్కడ సంక్షేమం సమానంగా లేకపోవడం, ఇలా కొన్ని ఇతరత్ర కారణాలన్నీ కలగలిపి ఆ అభ్యర్థులు అక్కడి నుంచి అయితే ఓడిపోతారు. ఆ ప్రాంతాల్లో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది ప్రస్తుతానికైతే కనుక. ఈ ఏడాది కాలంలో వైసీపీ బలంగా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని నియోజకవర్గాలు ఖచ్చితంగా వైసీపీ గెలిచే నియోజకవర్గాలు 175 రాష్ట్రం మొత్తం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రం వైసీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది. ఆ నియోజకవర్గాలు చెప్పాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ చేయండి, మీ బాధ్యత నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. మీ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందా గెలవదా, లేదా అక్కడి నుంచి టీడీపీ గెలుస్తుందా, జనసేన గెలుస్తుందా, మీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు 2029లో కావచ్చు, లేదా జమిలీ ఎన్నికలు పెడితే కనుక ఈ మధ్యలో పెడతారని అంటున్నారు, ఆ ఎన్నికలు కావచ్చు, ఎప్పటికప్పుడు ఎన్నికలు వస్తే కనుక మీ నియోజకవర్గం గురించి గెలిచే అభ్యర్థి ఎవరో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. చూద్దాం. ఈ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైసీపీకి అయితే అనుకూలంగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఎలా అంటే తిరువూరు, ఇక్కడి నుంచి అభ్యర్థుల పేర్లు చెప్పలేదు, కురుగుబడి శ్రీనివాస్ అనుకోండి. కాబట్టి అభ్యర్థుల పేర్లు చెప్పండి, నియోజకవర్గాల పేర్లు మాత్రం చెప్తాను. తిరువూరు ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది. అలాగే గుంటూరు ఈస్టు, అలాగే గుంటూరు వెస్ట్ కూడా, అలాగే పత్తిపాడు, అలాగే సత్తెనపల్లి, అలాగే నరసరావుపేట, పెదకూరపాడు, చీరాల, సంతనూతలపాడు, గూడూరు, అలాగే చింతలపూడి, అలాగే రాజానగరం, అలాగే రామచంద్రపురం, అలాగే గుడివాడ, అలాగే జీడి నెల్లూరు, పోతలపట్టు, సత్యవేడు, కావలి, శ్రీకాళహస్తి, ఉదయగిరి, సింగనమల, తిరుపతి, సూళ్ళూరుపేట, కోడుమూరు, ఆలూరు, అనంతపురం, రైల్వే కోడూరు, ఆళ్లగడ్డ, ఆదోని, గుంతకల్, పాణ్యం, ఉంగుటూరు, అవనిగడ్డ, పోలవరం, భీమవరం. కొన్ని నేను చెప్పిన నియోజకవర్గాలు వైసీపీ అభ్యర్థులు ఉన్నారా, అయినా కంగారు పడద్దు. అక్కడ వైసీపీ బలంగా ఉందని చెప్పడమే నా అభిప్రాయం. కాబట్టి ఒకసారి నేను చెప్పినవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొవ్వూరు, అలాగే యలమంచిలి, అలాగే కాకినాడ సిటీ, విశాఖ సౌత్, అలాగే కాకినాడ రూరల్, అలాగే పాడేరు, పార్వతీపురం, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, చీపురుపల్లి, మాడుగుల, అరకు. అక్కడి నుంచి ఎలాగో వైసీపీ అభ్యర్థి ఉన్నాడు, అక్కడి నుంచి రేగ మత్స్యలింగం ఆయన అభ్యర్థి. అక్కడ మరలా వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే అక్కడ వైసీపీ బలంగా ఉంది. ఇలాగ కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక నేను చెప్పిన సుమారు ఇంచుమించుగా 47-48 నియోజకవర్గాలే చెప్పా. ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ప్రస్తుతం వైసీపీ అయితే బలంగా ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు అయితే కనుక నేను చెప్పగలిగాను. కాబట్టి ఈ నియోజకవర్గాలు వేళ చెప్పో ఎప్పుడో 4 సంవత్సరాల దాకా ఉంది కదా, 4 సంవత్సరాల లోపు రాజు ఎవడో, మంత్రి ఎవడో, బట్టి ఎవడో ఎలా చెప్పగలమంటే కనుక ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఉన్న సమీకరణాలు బట్టి, ఇప్పటికిప్పుడు జరుగుతున్న సర్వేలు బట్టి, వీటన్నిటినీ ప్రామాణికంగా వీటన్నిటిని బేస్ చేసుకుని కొన్ని ఆధారాల ప్రకారంగా మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవి మారొచ్చు, ఎలాగే స్టాండర్డ్గా ఉంటే నేను చెప్పలేను. కాబట్టి అక్కడి నుంచి ఆ అభ్యర్థులు బలంగా ఉండి, ఒకవేళ బలంగా ఉండి అక్కడి నుంచి ఆ అభ్యర్థులు ఇంకా వాళ్ళు ఉన్నదాన్ని మెరుగుపరుచుకుంటే మరలా ఈ ఫలితాలు మారచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇలా ఉంది. అక్కడి నుంచి వ్యతిరేకత, కొన్ని ఏదైతే అవినీతి కానీ, అక్కడి నుంచి అక్రమంగా ఏదైతే ఇవి ఉన్నాయో, ఇసుక దందా అని, సెటిల్మెంట్లు అని, లెక్కర్ కేసులు, ఇలా ఒకటి కాదు 2 కాదు 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే కనుక వైసీపీకి బలంగా ఉంది, మిగిలిన పార్టీకి కొంచెం వెనకడుగు ఉంది. కాబట్టి మన అభిప్రాయం ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి నేను అందుకని అంటున్నా, ఇప్పుడు ఎలాంటి రాజకీయం ఉండేది ఎప్పుడో ఏమో చెప్పలేం, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా గుర్రం ఎగరవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ప్రస్తుతానికి అయితే కనుక ఇలా ఉన్నాయి లెక్కలు ఎక్కడి నుంచి. కాబట్టి రానున్న రోజుల్లో, రానున్న 3 సంవత్సరాల్లో కాబట్టి మార్పులు చేర్పులు జరగవచ్చు. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడి నుంచి తిరుగులేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరందరూ మీ అభిప్రాయం తెలియజేయండి. నేను మీ నియోజకవర్గాలు చెప్పుంటే కనుక
మీ నియోజకవర్గాల్లో నేను చెప్పిన నియోజకవర్గంలో మీరుంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పింది అవునా కాదా, ఆ నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి వైసీపీ బలంగా ఉందా లేదా అనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి అయితే ఇదే నేను చెప్పలేను, చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, మీ బాధ్యత షేర్ చేయండి, అలాగే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.